సాక్ష్యం ఏమంటే అందరిలాగా నాకు కూడా కరోనా 7 స్తోత్రం అంటే వచ్చిందని కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే పాజిటివ్ నెగిటివ్ అవన్నీ మనకు తెలియదు, కానీ నాకు మాత్రం కరోనా ఉందని నాకు తెలుసు. హల్లెలూయా. అంటే తిన్నప్పుడు వాసన చూడడానికి అవన్నీ కూడా వాసన కూడా తెలియట్లేదు, మరి ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. 3 రోజులు జ్వరం వచ్చింది. అయినాను దేవుని కృప వలన ప్రార్థనలు చేస్తూ, జ్వరంతోనైనా దుప్పటి కప్పుకొనైనా ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుకుంటూ ఈ 3 రోజులు కూడా. ఇంకొకటి ఏంటంటే జ్వరం లేనట్టుగా, కరోనా లేనట్టుగా ఈ కాలనీలోనే తిరుగుతూ అన్నీ చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఏ గుడారం ఏ తెగులు నీ గుడారము సమీపించదు. మరి ఇంకొక వాక్యం ఏంటంటే, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించదు. వాగ్దానాలు అనేకములు ఉన్నాయి. నేను స్వస్థపరిచి యెహోవాను అని దేవుడు కూడా మాట్లాడాడు. అయితే దేవుని కృప వల్ల నన్ను దేవుడు బాగు చేశాడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే అందరికీ కరోనా వచ్చినట్టే, ఎందుకంటే అందరినీ చూసి పారిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే కరోనా గురించి ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలగించండి. ఈ కాలనీలో ఏ కరోనా లేదనుకొని ధైర్యంగా ఉన్నప్పుడు ఒక దూరం నుండి ఒక హిందీ అతనంట ఇక్కడ దిగడానికి వచ్చారు. వస్తే ఆయనకి ఏ కరోనా లేదంట. ఆ రాత్రి అప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అనేసి పాపం ఆయన్ని ఇక్కడ నుండి వెళ్ళగొట్టేస్తే పాపం ఎంత బాధపడి ఉంటాడు అతనని. మరి దేవుడు చూసే ఉంటాడు కదా. మన కాలనీలోకి చెప్పాడు, నాకు కరోనా లేదు కాబట్టి నన్ను పరీక్ష చేయండి, అందాక ఉండేమండి అని. అంటే ఆ రాత్రి ఉండిచ్చారు కాదు కాలనీలో. అయితే అతన్ని వెళ్ళగొట్టేశారు. 2వ రోజే మరి మన కాలనీలో ప్రెసిడెంట్ గారికి ఫ్యామిలీకి కరోనా వచ్చేయడం, ఆ ఇంట్లో 6గురికి కూడా కరోనా అంట. అమ్మో కరోనా వచ్చేసింది అనేసి అందరూ భయపడ్డారు. తర్వాత ఏమైందంటే ఆ ఇంటి ముందు వరకు వచ్చింది. అక్కడ పరామర్శించడానికి మన పిన్ని గంగం పిన్ని వెళ్తే పిన్నికి తెలియదు. అయితే ఆ పిన్నికి కూడా తీసుకెళ్ళి టెస్ట్ చేయమంటే పిన్నికి కూడా వచ్చింది. హల్లెలూయా. అయితే గంగం పిన్నికి ముందు నేను గంగం పిన్ని వెళ్తాను. హల్లెలూయా. వెళ్ళి పిన్ని నువ్వు భయపడకు, ప్రార్థన చేసి ఏ సత్యం చెప్పు, స్తోత్రం చెప్పు, ప్రార్థన చేయి, అలాగే ఉండు, నీకేమి అవద్దని చెప్పి వచ్చేసిన రోజు 2వ రోజు పాజిటివ్ వచ్చిందట. అయితే పిన్నికి బాగాలేదు కదా అనేసి మా రాజు అన్నాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? అమ్మో అన్నాడు. అమ్మో అంటే ఏదైతే భయపడిపోయాను, నేను భయపడిపోయి ఏంటి నాకైతే వచ్చేస్తుందేమో అని భయపడిపోయి ఆ రాత్రి చాలా భయపడి నిద్ర రాకపోతే కళ వచ్చింది. ఆ కళలో ఏంటంట ఒక నల్ల కోడి పెట్ట మా ఇంట్లోకి వచ్చిందంట. అమ్మో ఇదే కరోనా, దీన్ని వెళ్ళగొట్టాలని ఆ రోజు నుండి రోజు ప్రార్థన, సాయంత్రం రాత్రి ఉదయం అంతా ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ఆ కరోనా నుండి నన్ను విడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, ముఖ్యంగా మా రికీకి అంటే మా మనవడు రికీకి ఆపరేషన్ పడుతుంది. ఇది పెద్ద గడ్డ ఉంది దీంట్లోని, అది మీరు లేట్ చేస్తే చాలా డేంజర్ అయిపోతుంది, తొందరగా చేయండి. 3 లక్షలు అడిగారంట, 2 లక్షలు 3 లక్షలు. అయితే అందరూ కూడా మీ సంఘం అంతా ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేశాం. మీ అందరికీ కూడా ఫోన్లోని పెట్టింట మెసేజ్. అయితే అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుని కృప వలన ఆ అబ్బాయికి ఆపరేషన్ అయ్యింది. నేను ఆపరేషన్లోని చాలా భయపడిపోయి, చిన్న బాబుకి ఆపరేషన్ అంటే ఏమవుతుందో ప్రభువా, చక్కగా ఇంటికి వస్తే ఈ సంఘానికి పరిశుద్ధులందరికీ భోజనం పెట్టాలని మొక్కుకున్నాను. హల్లెలూయా. ఆ మొక్కుకోవడం కానీ ఇప్పుడు లాక్డౌన్ వచ్చేసి అందరూ కూడా ఆగిపోయాం. మరి ఎప్పుడు వస్తారు వీళ్ళందరూ, ఎప్పుడు వస్తే ఎప్పుడు భోజనం పెడతారని ఆలోచిస్తున్నారు. అయితే దేవుని కృప వల్ల
మన చిన్న పాస్టర్ గారు భోజనం పాస్టర్లకి పెట్టేశారు. హల్లెలూయా. నేను వచ్చే ఆదివారం మీ అందరికీ భోజనాలు పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు అందరూ రండి. మీరు అందరూ ప్రార్థన చేశారు కాబట్టి, అంటే చేయలేదని కాదు, చేసిన వారు సంఘం అంతటికీ కూడా భోజనం పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మీరు అందరూ రావాలి. సాక్షులు ఏమైనా తప్పులు క్షమించండి. నన్ను కూడా దేవుడు ఆస్వాదించరు కాక వేసినామని సమేశం పాస్టర్ గారు సాక్షి తమ్ముడికి చాలా ఫస్ట్ నుంచి భయం. అయినా తమ్ముడికి పాజిటివ్ అని వచ్చింది. చాలా భయం పడిపోయాడు మా తమ్ముడు. నేను మంచిగా చాలా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని 24 గంటలు. ఎక్కువగా మా తమ్ముడికి బాగాలేనప్పుడు అలా 24 గంటలు ప్రార్థన చేస్తూ, ప్రభు మా తమ్ముడికి తగ్గించు, మాకు ఏ కష్టం వచ్చినా మా తమ్ముడే ఎక్కువగా మమ్మల్ని చూసుకుంటాడు, మరి మా తమ్ముడికే కష్టం చూపించేటండి అనేసి అలా ప్రార్థించుకుంటుగా మా తమ్ముడికి తగ్గిపోయింది. మా సెంటర్ కూడా మరి బాగాలేదన్నారు. వాళ్ళ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారు. తర్వాత మేరీ కరోనాతో సావాసం చేయాలని మరి అన్నట్టుగా 24 గంటలు అందరినీ తీసుకెళ్ళి టెస్టులు చేసేది. వచ్చి బాగాలేదు, అంత బాగా వాసన రాలేదు, దగ్గు రొంప అప్పటికే తగ్గలేదు. కానీ 3 సార్లు టెస్ట్ చేసుకుంది. 3 సార్లు నెగిటివ్ వచ్చింది. ఒక్కసారి మాత్రం చాలా నా గుండె వచ్చినట్టు ఆగిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే టెస్ట్ చేసుకుని వచ్చిన తర్వాత 1 గంట పోయాక మేడం వేరే పేరా త్వరగా నీకు మాట చెప్పాలనేసి ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ ఏ పని చెప్పకుండా వేరే త్వరగా రమ్మంటుంది. ఏటి మీరు అంత అర్జున్గా బట్టలు వేసుకున్నప్పుడే కదా వచ్చారంటే మేడం ఎదుగా రమ్మంటున్నాను. అమ్మ పాజిటివ్ వచ్చిందేమో అనేసి అలా కళ్ళు మూసుకొని మా వేరే వచ్చినాక మా తప్పటి కొట్టి కదా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ఏడుతూనే ఉన్నాను. ఏసయ్యా నాకటి పాజిటివ్ రాకూడదు, నువ్వు అన్నావు కదా మంచి చేస్తుంది వారికి మేలే చేస్తుందని, నాకట మేలే చేస్తుంది కదయ్యా, మరి నువ్వు నాకటి కష్టం నువ్వు వెళ్తావని అలా ప్రార్థన చేస్తుందిగా. వేరే వెళ్ళి 1 గంటలో వచ్చి అమ్మ మేడం ఫోన్ చేసి వెళ్ళినంటే మేరీ ఫోన్ చేయాలంటే ఫోన్ చేసి అమ్మ నాకు ఏది లేదు కానీ మేడంకి అర్జెంట్గా ఏదో చేయాలంట, నెట్లో నాకు తెలియదు కాబట్టి నన్ను తీసుకెళ్ళిందమ్మా అని చెప్పింది. ఆ రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇంకా మేరీకి మరి కడుపు నొప్పి ఎక్కువగా ఈ 3 నెలల నుంచి చాలా బాధపడుతుంది. ప్రార్థన చేస్తున్నా, హాస్పిటల్కి వెళ్తున్నాం. అయినా డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ అని చెప్పారు. నెల టైంలో వీటికి ఇన్ఫెక్షన్ అని చెప్పారు. మీరు అందరూ ప్రార్థన చేయండి వీటి కోసం. అలాగే నా భర్త కూడా ఈ కరోనాలో అందరూ మరి మాస్కులు వేసుకుని ఎంతో జాగ్రత్తకుంటారు. కానీ అయినా సరే మా ఆయన ఉదయం వెళ్ళిపోతే రాత్రి 11, 12కి వచ్చి చాలా నరకం అనిపించాను. పాస్టర్ గారు అన్నాను, నీకు ఖాళీ దెబ్బ తగలమ్మా, నీకు దేవుడు మేలు చేసినట్టుగా ఇంట్లో పెట్టారని పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అలాగే నేను ఎక్కువగా పైకి పాటికి వెళ్తున్న మంచం మీద ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రార్థించేదాన్ని. ప్రభు నా భర్త చుట్టూ అలాగే వెళ్ళిపోతున్నాడు, ఉదయం వెళ్ళిపోతాడు, సాయంత్రం పడుతున్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకే కరోనా వచ్చేస్తుంది కదా, నా భర్తను నువ్వు కాపాడని 24 గంటలు అలా ప్రార్థిస్తుండగా దేవుడు మా ఆయన ఇచ్చేవాడిని వాడు నాకు రాదని వాడు ఫుల్గా తాగి చచ్చివాడు. మరి బట్టలు అవి నల్ల మాపిసుకొని చాలా బాధ పెట్టాడు. నా బిడ్డలు నేను కూడా కన్నీరు కార్చాము. ఏదో అయిపోతుందిలే ఎలా తిరుగుతానని మేము ఒక్కసారి కోపం వచ్చినప్పుడు నా బిడ్డలు కూడా నేను మరి తర్వాత బాధపడి మరి అలా తిరుగుతాడు చూడు మనల్ని బాధపడుతున్నాడు. అయినా నా భర్తని దేవుడు కాపాడాడు. ఏమీ లేకుండా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యం వచ్చిన జ్వరం వచ్చిన ఒక్కరోజు కూడా జ్వరం లేకుండా నా భర్త అలా ఆరోగ్యంగా ఉన్నాడు. దేవుడికి ఏమైనా ఎన్నో మేలు చేశాడు దేవుడు నాకు. మరి మళ్ళా పడిపోయాను, అదే కాలికి దెబ్బ తగిలింది. అయినా ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు మామూలుగా ఉంది. ఎక్కువ నడిస్తే నొప్పి వస్తుంది. మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఎంతవల్ల ఎక్కువగా తలనొప్పి నాకు ఇలా ఇక్కడ వచ్చేస్తుంది చాలా విపరీతంగా. 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళాను, అయినా తగ్గలేదు. దేవుడిని అడుగుతున్నాను, నీ గుడారంలో ఏ తెగులు సమీపించుతున్నావు? నీ శరీరం నీ రక్తం నేను తిన్నాను కదా, నా శరీరంలో ఏ రోగం ఎందుకు సమీపించాలి తండ్రి? పాస్టర్ గారు కూడా చెప్పారు కదా, నాలోంచి ఈ తలనొప్పి శాతం కాళ్ళ నొప్పి శాతం తొలగిపోయి నిన్నే శుద్ధించి ఆరాధిస్తాను కదా, ఈ రోగాలను నన్ను ఇడిచిపెట్టుకోవాలని
అడగమని ఫాస్ట్ గారు చెప్పాలి, అది కూడా పట్టుకొని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి మీ యొక్క ప్రతి కుటుంబం కోసం నేను జ్ఞాపం చేసుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మీరు వివాహం కోసం కూడా, మరి జాబ్ విషయం కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఎగ్జామ్స్ రాసింది, మరి దేవుడు మంచి అర్థం చేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఈసారి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానం పెట్టుకొని ప్రార్థిస్తాను. దేవుడు జాబిస్తాడని నమ్ముతున్నాను. దేవుడు జాబిచ్చినందుకు స్తోత్రం. ఈ సమయించిన పాస్టర్ గారికి స్తోత్రం. సాక్షి దేవుడు దీవించిన తండ్రిని తలంపులు లెక్కలేనివి, యేసుని కార్యములు ఎంతో గొప్పవి. తండ్రిని తలంపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎంతో చిక్కవు.
ఉండి సోమవారం ఊరు వెళ్ళిపోయాం. ఆ భయాన్ని కరోనా భయానికి అస్సలు నేను ఇక్కడ లేవన్నమాట. అంటే ఏదైనా ఒకవేళ అందరికీ రావచ్చు, ఒకవేళ వస్తే ఇక్కడ మనకి ఎవరు చూస్తారు, ఏ హాస్పిటల్లో పడిచేస్తారు అని భయానికి మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి ఒక రోజు వచ్చాము, ఒక అంకుల్ చనిపోయినా మళ్ళీ హాస్పిటల్ లేదు. అలా మళ్ళీ వచ్చాము, ఒక అంకుల్కి మా పక్కన వస్తుంది మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చాము, ఇంకొక ఆయన చనిపోయి అయితే ఏటుపురం అనేసి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఆయన గారికి జ్వరం వచ్చిందనేసి ఇంటికి వచ్చాను. ఒక రోజు వచ్చేసి వస్తేమని నేను అతనికి అన్ని చేసిన తర్వాత నాకు జ్వరం వచ్చింది. నైట్ జ్వరం వచ్చి 2 వారాల దాకా ఏటి స్మెల్ ఏటి తెలిసింది కాదు, ఏటి రుచి తెలిసింది కాదు, వేడి కూర లోపల వేసుకున్నా నాలిపోయింది. అసలు ఏటి కూడా తెలిసింది నాకు. ఏటి ఎలా ఉందంటే నీకు జ్వరం మీద అలా ఉందని సరిపోదు, కానీ మీరందరూ ఏదో ట్యాబ్లెట్లు వేసుకున్నారు కానీ అసలు అది కరోనా అని నాకు తెలియదు. టీచర్ గారు మొన్న శనివారం సాక్షి చెప్తే నాకు ఇలా అడిగింది పార్వతి అని సార్ చెప్తే అయితే నాకు తెలియకుండా వచ్చిపోయింది టీచర్ గారు. అసలు 2 వారాల వరకు నాకు ఏంటి తెలీదు. మా ఫ్యామిలీ అందరితో కలిసిపోతున్నాను, వాళ్ళతో తింటాను, వాళ్ళతో పడుకుంటున్నాను. మా చిన్నతలు 4 కూడా తిరిగిస్తాను, వాళ్ళ పిల్లలతో మాట్లాడి అన్ని చేస్తున్నాను. కానీ నాకు అసలు తెలియలేదైతే అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో నాకు తెలియలేదు. అది కరోనా అనేసి తెలుసుకున్నాను అనమాట. అయితే దేవుడి కృపను పెట్టి యెహోవా పట్టణాలు కాపాడి దానికి కావాలి కాసి కూడా రాత్రి అంతా వేరుకొని ఉంటే కూడా వ్యర్థమే. కానీ దేవుడి కృపను బట్టే ఇలా ఉన్నాం. అయితే ఈ లాక్డౌన్లోని ఒకరికైనా సువార్త చెప్పాలని ఆశపడ్డాను. అయితే ఆమె అంజురాలు బాగా ఎక్కువ పూజలు చేసేవారు, ఎక్కువ గర్వంగా అహంకారం ఉన్న ఆమె. అయితే దేవుడి కృపను పెట్టి ఆమెకి సువార్త చెప్పాను. ఆమె మాల్మోస్ పొందింది. దేవుడిచ్చిన యొక్క గొప్ప కృపను బట్టి దేవుడి పనిలో కూడా ఈ ఖాళీ టైంలో ఒక్క ఆత్మను రక్షించాలని ఆశపడ్డారు. దేవుడు మరి ఆమెకు మాల్మోస్ ఇచ్చారు. అందరిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. సాక్షి దేవుడి మనకి వందనాలు, మాస్టర్ గారికి వందనాలు, కూడా వచ్చిన అందరికీ వందనాలు. మరి మా మమ్మీకి మా తమ్ముడికి కూడా పాజిటివ్ వచ్చింది. డీమార్ట్లో చేస్తాడు మా తమ్ముడు, వాళ్ళ ద్వారా మా తమ్ముడికి వచ్చింది, తర్వాత మా మమ్మీకి వచ్చింది. అయితే ఇంక చాలా మా తమ్ముడికి ఫీవర్ వచ్చిందంటే అమ్మ మామూలుగా తగ్గిపోయింది, ట్యాబ్లెట్స్ వేస్తాను అన్నది. తర్వాత రోజు డీమార్ట్కి వెళ్ళిపోతే బాగానే ఉన్నది అనుకున్నది. అయితే 2 డేస్ తర్వాత మళ్ళీ మా మమ్మీకి ఫీవర్ వచ్చింది. చాలా ఫీవర్ వచ్చింది అమ్మ, అసలు ఉండలేకపోతున్నాను, ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకుంటున్నాను అంటే వెళ్ళింది. వెళ్తే పాజిటివ్ అని వచ్చింది. అయితే నీకు పాజిటివ్ వచ్చిందమ్మా, అయితే తమ్ముడు కూడా ఉంటుందేమో అంటే వాళ్ళిద్దరూ మళ్ళీ మా తమ్ముడికి టెస్ట్ చేస్తే వాడికి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే ఇంకా ఎలాగంటే అసలు మేము వెళ్ళడానికి అవ్వదు, అక్కడ ఎవరూ లేరు, వాళ్ళిద్దరే వాళ్ళకి ఫుడ్ ఎలాగ అసలు చాలా ఇంకా అసలు ఫోన్ చేస్తే అసలు బాగోలేదమ్మా, షివరింగ్లా వచ్చేస్తుంది అనుకొని అనేది. అయితే ఇంటమ్మను అలాగంటున్నాము, ఎవరూ లేరు, ఏమి చేయలేరు అని అనుకొని ఉండేవాడిని. పక్కన వాళ్ళు ఎవరైనా వాటర్ తెచ్చమని కూడా లేదమ్మా అని అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొంచెం ఇలాగ జగదీష్ మమ్మీ అయితే వాటర్ కావాలంటే అక్కడ పైన ఒక గొట్టు ఉంటుంది, ఆ గొట్టు మించి ఒక బాటిల్తో ఒక బిందు పెడితే అక్కడ వేసేవాడు. అయినా కూడా 2 రోజులు అలాగా హెల్ప్ అడిగితే కొంచెం ఫుడ్ అవి పంపించు, జగదీష్ ఇలాగా నీకు ఇలా ఫోన్పే చేస్తామంటే తను చాలా హెల్ప్ చేశాడు నాకు. అది తర్వాత 2 డేస్ తర్వాత తనకి ఫోన్ చేస్తే నాకు పాజిటివ్ వచ్చింది కీర్తన అన్నాడు. నాకు చాలా బాగా అనిపించింది. ఏంటి జగదీష్ మమ్మీ అది చేస్తున్నాం కదా, మీకు కూడా పాజిటివ్ వచ్చిందంటే పర్వాలేదు కీర్తన, ఏం పర్వాలేదు, ఈ టైంలో మనం హెల్ప్ చేయకపోతే ఇంకే టైంలో చేస్తాం అనుకున్నాను. అసలు ఎవ్వరు కూడా ఫుడ్ కూడా అసలు ఎవ్వరు ఇచ్చేవారు కాదు. వాళ్ళేమో బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఉన్నది 2. అసలు ఇంకెలాగంటే వాళ్ళు అలాగ ఉండేవారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఒక అంకులు చాలా హెల్ప్ చేశారు. అక్కడ వాటి పక్కన ఉండేవారు. అంకుల్ మాత్రం ఎవ్రీడే ఫుడ్ తెచ్చి అక్కడ గట్టు మీద పెట్టేస్తే వాళ్ళు తినేవారు. అయితే అండి మా వాళ్ళు మీకు కూడా ఏదైనా అవుతుందేమో అంటే ఆయన కూడా అన్నారు, పర్లేదండి, ఈ టైంలో కూడా మీకు హెల్ప్ చేయకపోతే ఇంకెళ్ళాను, అందరిలాగా మేము వదిలేము అనుకొని అది కూడా చాలా హెల్ప్ చేశారు. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు నెగిటివ్ వచ్చింది, నార్మల్గా ఉన్నారు, మళ్ళీ షాప్ తీసుకుంటున్నారు. దేవునికి వాళ్ళు తోడే ఉంది నిజంగా. మా
శక్తిని బలమునిచ్చారు. మరి ఒకసారి వాళ్ళు పని పట్ల ప్రార్థన చేయండి. మరి మా కుటుంబం కూడా మాకు జ్ఞాపకం చేసుకోండి. మాకు కూడా అందరికీ జెస్సీ బర్త్డే అయిన తర్వాత జెస్సీకి ఫీవర్ వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, నా తర్వాత మా ఆయనకు వచ్చింది. అలా అందరికీ ఒక్కొక్కరి తర్వాత ఫీవర్ వచ్చింది. పాస్టర్ గారు ఆ రోజే మా ఇంటికి ప్రేయర్కి వచ్చారు. ఇలాగని చెప్తే అందరికీ ఉంటుందిరా, ఏం కాదు, మీరు పెయిన్ కిల్లర్ అని ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, మీకు మామూలు అయిపోతుంది అని అన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాము. ఇంకా మాకు ఆరోగ్యం శక్తిని కలిగివ్వాలని ఇచ్చిన సాక్షి దేవుడించాము.
కరోనా నిజమే అందరికీ వస్తుంది. మరి నా విషయంలో కూడా నాకు కూడా వచ్చింది. టేస్ట్ తెలియలేదు, స్మెల్ తెలియలేదు. అదే నేను బయటికి కూడా రాలేదు. 1 వీక్ ఇంట్లోనే ఉండిపోయాను. అయితే దేవుడు జాబ్ ఇచ్చాడు కదా, మరి ఈ టైంలో ఇచ్చాడని ఆనందపడ్డాము. కాకపోతే అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వెళ్ళి మరి మేము కూడా పేషెంట్స్ దగ్గరే ఉంది, పేషెంట్స్ అన్నీ కూడా మేమే చేసేవాళ్ళము. కానీ నాకు వస్తుందని నేను అసలు ఊహించలేదు. మళ్ళీ కరోనా వస్తే ఎలా చూస్తున్నారంటే జనం అందుకే వచ్చినట్టు అస్సలు ఎవరితో మాట్లాడకూడదు, రాకూడదు. అసలు కనీసం ఎవరంటే అలా చూస్తున్నారు. ఆ భయంకి నేను అసలు భయపెట్టేదాన్ని ఫస్ట్. ఏంటంటే భయం వేస్తుంది. ఏంటంటే కరోనా వస్తే కనీసం మాటలు కూడా ఆడరు, పక్కకు కూడా వెళ్ళడానికి అవ్వదు అనేసి. కాకపోతే నాకు కూడా వచ్చినప్పటికీ నేను కూడా దేవుడి కృపను బట్టి, దేవుడి ఇచ్చిన శక్తిని బట్టి ఎవరికి ఏమి చెప్పకుండా తిరిగేసి డ్యూటీకి కూడా వెళ్ళిపోయేదాన్ని. డ్యూటీకి వెళ్ళిపోయాను. నెక్స్ట్ నేను కూడా అందరితో కలిసిపోయి వాళ్ళకి కూడా హెల్ప్ చేసేదాన్ని. కాకపోతే 2 సార్లు కూడా కట్ చేసుకునేటప్పటికి నాకు నెగిటివ్గానే వచ్చింది దేవుడి కృపలో. అయితే మరి దేవుడు చేసిన కార్యాలు చాలా ఉంది. కానీ ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలు కూడా చెప్పాలి. దేవుడు నా పట్ల అయితే ఎన్నో మేలు చేశారు. ఆయనకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. ఈ సంవత్సరంలో ఈ కరోనా, ఈ లాక్డౌన్ టైంలో కూడా మా అప్పులన్నీ క్లియర్ అయిపోయి, అలాగే దేవుడి కృపను బట్టి మేము అందరం సంతోషంగా ఉన్నామనే టైంలో మరి మా చిన్నాన్ని చనిపోయారు. మరి మా చిన్నానికి అయితే పెద్ద వయసు కాదు, 40 సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు చనిపోయారు. ఇంకా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు వస్తుంది. అయితే దేవుడు మరి ఎందుకు మాకు చేశారో మాకైతే తెలియదు. కానీ దేవుడు చెప్పులు నెరవేర్చాలని మేము అనుకున్నాం. మరి ఆ పిల్లల కొరకు కూడా మీరు ప్రేయర్ చేయండి. అలాగే దేవుడు చేసిన మేలుని బట్టి కూడా నిజంగా దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేదు. మా ఆయన మారాలని, మా ఆయన గారు కూడా చర్చిలోకి రావాలని మీ అందరూ కూడా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా కిందన అరుణ అనే అమ్మాయి ఉంది, ముస్లాం ఉంటారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఆయన చాలా తాగుతున్నారు. అదిగో తను వచ్చింది. 2 పిల్లలు, 2 పాపలే. అయితే ఆ అమ్మాయి ఏంటంటే ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థనలో వచ్చి ప్రార్థన చేస్తుంది. తన బాధ అంతా చెప్పుకుంటుంది. అయితే ఏంటంటే వాళ్ళకైతే ఆ అమ్మాయికి అయితే ఎవరు లేరు. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది, అన్నయ్య వదిన ఉంటున్నారు. అయితే 2 పాపలు తర్వాత తను ఇక్కడికి వచ్చింది నేను పాపను పట్టుకొని. అయితే అలా ఆయన బాగా నాగేస్తున్నారు. తన కోసం మీరు ప్రేయర్లో పెట్టండి. తన దేవుని విశ్వాసం నుంచి వస్తుంది. తన పేరు అరుణ, వాళ్ళ ఆయన పేరు శ్రీ. ఈ చిన్న సాక్షి ప్రేయర్ రిక్వెస్ట్ దేవుడు మా వందనాలు. మాది కూడా ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఆగస్టులోని కరోనా వైరస్ చాలా విజృంభిస్తుంది అనేసి నేను ఏం చేశారంటే ఇంటికి పని ఆవిడ వస్తుంది, ఆవిడని ఆపించారన్నమాట. వైరస్ వచ్చినప్పుడే కంపెనీలో అందరినీ పని వాళ్ళని అందరినీ ఆపించారంట. అయితే మనం ఆపలేదు. మరి ఈ నెలలో చాలా ఎక్కువ వస్తుందంట. ఆవిడేమో మాస్క్ వేసుకోదు, కనీసం శానిటైజర్ ఏమి రాసుకోదు. అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆవిడ రాసుకోదు, ఏం చేయదు. మరి మనం ఇంట్లోని ఒకసారి ఆలోచించు. ఒకవేళ మన ఇంట్లో ఎవరికి వచ్చినా కూడా మేము ముగ్గురమే ఉంటున్నాం. ఇంట్లో దిక్కిని మేము హస్బెండ్ పడాలి. ఎవరికి వచ్చినాను ఒకరు క్వారంటైన్ వెళ్ళిపోతే ప్రాబ్లం ఎవరు చూసుకుంటారో ఒకసారి ఆలోచించు. మా ఫ్రెండ్స్కి అలాగే అయింది. కాబట్టి ఆవిడ ఆపేదా అంటే ఆపించాం. ఆవిడ ఆపించాము. తర్వాత ఇంకెప్పుడు జలుబు ఉంటూనే ఉంటుంది. ఆ ఏసీ వల్ల నాకు జలుబు, ఏసీ వల్ల జలుబు అన్నారు. ఆ జలుబు తగ్గట్లేదు. అలాగా తుమ్ములు, జలుబు, రోజు ఒళ్ళు నొప్పులతో డ్యూటీ నుండి ఇంటికి వచ్చాను. చాలా ఒళ్ళు నొప్పులు, కూర్చోలేకపోతున్నాను అనేసి ఇది కరోనాయే, జాగ్రత్తగా ఉందా అన్నారు. అంటే సరదాగా అంటారేమో అనుకున్న తర్వాత అలా 2 రోజులకి ఒకరోజే అనుకోండి ఇంట్లో ఉన్నారు. ఒక పారాసెటమాల్ వేసుకుని అంటున్నారు. తర్వాత తగ్గిపోయింది, మామూలుగా. ఆ తర్వాత నాకు ఒకరోజు దగ్గు వచ్చింది. దగ్గుతో ఊపిరి ఆడలేదు. ఇంకా అక్కడితో స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఏంటి ఇలాగా అనేసి ఆ తర్వాత 2-3 రోజులకి నాకు ఒకరోజు లైట్గా ఫీవర్ వచ్చింది అంతే. ఆ తర్వాత బాగా అయిపోయింది. పారాసెటమాల్ రాజు చెప్పిన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత 3 రోజులకి నాకు స్మెల్ తెలియలేదు, టేస్ట్ ఏమి తెలియట్లేదు. కూర వండుతో ఉప్పు తెలియట్లేదు. నాకు అసలు ఉప్పు వేస్తుందో నాకు తెలియట్లేదు. రైల్కో చేస్తున్నా స్మెల్లే రావట్లేదు. నాకు వీడికి జలుబు వచ్చింది, రిక్కి కూడా జలుబు వచ్చేస్తే జండుబామ్ అప్పుడు ఆ ముందు రోజు కొన్నారు. ఆ వాసన చూసాను. అంటే బేబీ జండుబామ్ అన్నమాట, బేబీ
ఫిక్స్ వెల్క్రమ్. అయితే ఈ స్మెల్ ఎలా ఉంటుందో అనుకున్నాను. తర్వాత రోజు తీసుకొచ్చి నాకు స్మెల్ తెలియట్లేదు. అదేంటి నేను స్మెల్ వచ్చింది ఈరోజు స్మెల్ తెలియట్లేదు అని చెప్పి నేను కూర వండాను కానీ నాకు స్మెల్ తెలియట్లేదు అంటే నాకు ఇప్పుడే స్మెల్ తెలుస్తుంది, ఉప్పు తెలుస్తుంది అన్నాడు. అప్పటి వరకు నాకు ఉంది ఏం చెప్పలేదు అనమాట. ఓహో నిజంగా కరోనా అయితే అనుకున్నాను. సింటమ్స్ తెలిసిందంటే అయితే కరోనా అనేసి అప్పుడు మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ వేసుకో తగ్గిపోద్ది ట్యాబ్లెట్స్ వేసుకున్నాం. 10 రోజులు అయిపోయింది నాకు తగ్గలేదు. అంటే దగ్గును నాకు జలుబు ఇంకేం లేదు, దగ్గును ఆవేశం వచ్చేసింది. అసలు ఊపిరి ఆడట్లేదు. ఈ రెండు తగ్గట్లేదు అసలు. అయితే అప్పుడు దగ్గు విపరీతంగా తగ్గేస్తున్నాను. నేను చాలా తగ్గేస్తున్నాను. అసలు రాత్రి పగలా లేదు. అక్కడికి అందరికీ అంటే నువ్వు క్వారంటైన్కి వెళ్ళిపోతావా అని అడిగేది. నేను క్వారంటైన్కి వెళ్ళను, టెస్ట్ చేయించుకుంటావా, నీకు చాలా సీరియస్గా ఉంది అసలు తగ్గట్లేదు అంటే నేను టెస్ట్ చేయించుకొని నేను వైజాగ్ వెళ్ళిపోతాను అంతే. నేను క్వారంటైన్కి వెళ్తాను వైజాగ్ వెళ్ళిపోతాను అంటే అన్నాడు. ఇప్పుడు కానీ టికెట్ తీస్తే బస్ నుండి నేను క్వారంటైన్ తీసుకెళ్ళిపోతే దగ్గర తగ్గేమంటే తగ్గినంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అనేసి ఆ చెల్లికి ఫోన్ చేసి ట్యాబ్లెట్స్ పెడితే 3 ట్యాబ్లెట్స్ చెప్పింది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకోగానే నాకు వెంటనే తగ్గింది. అయితే ప్రార్థన అయితే చేస్తున్నాము, దేవుని కృపను బట్టి ఇంట్లోనే తగ్గింది. అసలు చాలా సీరియస్ అయింది నాకు. అంటే ఊపిరి రావట్లేదు అనమాట. అంతవరకు తను అన్నది ఇంతవరకు ఎందుకు ఉంచుకునే రోజున అసలు అంతవరకు ఉంచుకోకూడదు, మీరు చాలా ఎక్కువ చేసి ముందే అయితే 3 రోజులు తగ్గిపోయి ఈ పార్టీకి కోర్స్ కూడా అయిపోయింది కదా అన్నారు. అయితే మేము ఎక్కడికి వెళ్ళకపోయినా పని ఆపించడం కూడా ఇంట్లో ఉన్న మాకే కరోనా వచ్చింది. అయితే ట్యాబ్లెట్స్ వాడగానే మళ్ళీ తగ్గిపోయింది దేవుని కృపను బట్టి. వెంటనే తగ్గిపోయింది. టెస్ట్ చేయించుకొని డెఫినెట్గా పాజిటివ్గా వస్తుంది. టెస్ట్ చేయించుకుంటే కనుక మరి మనకి ఏమి తెలియదు. అయితే మనకు అది నిజంగా వైరస్ వల్ల అలా అయింది. కానీ దేవుని కృపను బట్టి వాటికి 1 రోజు 2 రోజులు జలుబు వచ్చిన తర్వాత బాగానే ఉంది. అయితే వాటి కోసమే భయపడ్డాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక కిడ్నీ లేదు, ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కదా అనేసి. కానీ దేవుని కృపను బట్టి ఏమీ అవ్వలేదు. 3 క్షేమంగానే ఉన్నాం. పూర్తిగా తగ్గిన తర్వాతే వైజాగ్ రావడం జరిగింది. మీ అందరికీ వందనాలు. మీ ప్రార్థన దేవుని కృపను బట్టి ఇచ్చిన సాక్షి దేవుడికి స్తోత్రాలండి. కోరుకున్న మీ అందరికీ కూడా వందనాలు తెలుస్తున్నాను. మరి సాక్ష్యం చెప్పాలని ఇప్పుడు వాక్యం వినాక మరి నాకు నాలో హృదయంలో తలంపు వచ్చిందండి. ఎందుకంటే దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మరవకూడదు. ఎందుకంటే వెంటనే చెప్పి దేవుని కనపరచాలి. కాబట్టి దేవుడు మా పట్ల అనేకమైన మేలు దేవుడు చేస్తున్నాడు. చిన్న చరణం పాడి నేను సాక్ష్యం చెప్తాను. రాజాని సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. నీకుగానే లేచెదను, ఆత్మతో సేవింతును. నీకుగానే లేచెదను, ఆత్మతో సేవింతును. రాజా నీ సన్నిధి చాలునయ్యా, నిత్యము నాకు చాలునయ్యా. సన్నిధి సన్నిధి దైవ సన్నిధి, సన్నిధి సన్నిధి దైవ సన్నిధి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి భవిష్యత్తులో దేవుడు ఎంతో అద్భుతం చేస్తున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తే ఎన్ని వేలాది స్తోత్రాలు చెల్లించిన ఆయన రుణం మేము తీర్చుకోలేము అన్నమాట. దేవుడు చేసిన కార్యం చాలా గొప్పమండి. మరి ఎందుకంటే లాక్డౌన్ వచ్చిన్నది. మరి ఏప్రిల్ నెలలో బాబుకి అప్పుడు 4 నెలలండి. అయితే మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు మరి జూలీ ఫోన్ చేసింది, బాబు పొట్ట తేడాగా ఉన్నారని చెప్పినప్పుడు
మరి మా రవి అయితే వెంటనే ఫోటో తీసి పెట్టమన్నాడండి. పెట్టినప్పుడు మరి మా రవికి తెలిసిన డాక్టర్కి ఆ ఫోటో పంపించాడండి. పంపించినప్పుడు ఇది చాలా సీరియస్ కేసు, మీరు ఇంకా ఎంత మాత్రం లేట్ చేద్ది వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పాను. మాకు చాలా ఆందోళన కలిగినాం. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. రావాలంటే బస్సులు లేవు, ట్రైన్లు లేవు. మేము చూస్తే రాజమండ్రిలో ఉన్నాము. చాలా కఠిన చంపరాబో ఏంటి నాకు ఆ చంటి బిడ్డ పట్ల నువ్వేం చేయదలుచుకున్నావు తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డ ప్రభావ, నువ్వు ఇచ్చిన బహుమానం తండ్రి నాయన. చాలా కన్నీరు కార్చామండి. నా కుమారుడు అయితే చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు రావడానికి అవకాశం లేదనమాట. మరి అయితే మరి ఏం చేయాలో అర్థం అవ్వకపోతే విజయవాడలో మా అక్కలు ఉన్నారండి. ఆ బాబు మరి కారు ఉంది. వెంటనే ఫోన్ చేశాడు అనమాట మా బాబు, ఇలాగుంది బాబు పరిస్థితి, మేము వైజాగ్ వెళ్ళాలి, ఏం చేయాలో అర్థం అవ్వలేదు. మమ్మీని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటాను ఎలాగే ఇంకేమి మరి అంటే మరి మమ్మీ ఇక్కడ ఒకరితే ఉండి మళ్ళీ ఏమైపోతుందో నాకు బాధగా ఉందని చెప్పినప్పుడు ఆ కుమారుడు నేను వెంటనే ఒక కారు వేసుకుని వస్తాను, మేము బాధపడొద్దు, నువ్వు వైజాగ్ తీసుకుంటానని చెప్పాడండి. రాత్రి మరి 12 గంటలు రాత్రప్పుడు మరి రాత్రి 12 అయింది. విజయవాడ నుంచి ఆ బాబు రాజమండ్రి వచ్చినాడు. రాజమండ్రి నుంచి మమ్మల్ని ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చాడండి. తెల్లవారు తీసుకొచ్చినప్పుడు మరి డాక్టర్ కాడికి వెళ్ళారు బాబుని తీసుకొని. ఎంతమంది డాక్టర్ కాడికి వెళ్ళా సరే ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ పడుతుందని చెప్తున్నారు. చాలా మరి మాలో మరి చాలా భయం కలిగింది. అంత చంటపెట్టికి ఆపరేషన్ చేయాలంటే ఎలా ఉంటుందో ఏంటని మేము చాలా కంగారు పడినాము. అయితే నా కుమార్తె శ్రీకాకుళంలో స్టాఫ్ నర్స్ అండి, తను జాబ్ చేస్తుంది అక్కడ. తనకు తెలిసిన డాక్టర్లందరికీ కూడా ఫోన్ చేసింది, బాబు పరిస్థితి ఎలా ఉన్నది మరి అంటే సిస్టర్ మరి ఆపరేషన్ పడుతుంది, ప్రాబ్లం చూస్తే పెద్దది అని చెప్పారండి. అలాగే మరి కేజెస్లో శ్రీకాకుళం నుంచి వచ్చి కేజెస్లో మరి డాక్టర్ అక్కడ జాబ్ చేస్తున్నారంటే ఆ డాక్టర్కి ఫోన్ చేసినప్పుడు కూడా ఆపరేషన్ పడుతుందని చెప్పినప్పుడు వెంటనే మరి ఆపరేషన్ దేవుడు చెప్పొచ్చినాడని. మరి ముఖ్యంగా మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాబు విషయాలు ఎంతగానో అర్థం చేశారండి. అలాగే మన రూలేట్ సంఘంలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేశారు. తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ చంటి బిడ్డ విషయంలో ఎంతగానో మీరు ప్రార్థన చేస్తున్నారండి. దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. అలాగే మా పాప అత్తరు చిత్తూరులో ఉన్నారండి, ఆ సంఘం కూడా ప్రార్థన చేసింది. అలాగే లండన్లో ఉన్నారండి మల్లడా లక్నోలో, ఆ సంఘం కూడా ఆ పాస్టర్ గారు కూడా చెప్పి అందరితో ప్రార్థన చేయించారండి. ఎన్నో సంఘాలకు మేము ఫోన్ చేసి చెప్పామండి. ఇదంతా కేవలం ఒక ప్రార్థన ద్వారానే జరిగి ఉన్నదండి. అది మా చేతిలో అయితే ఏమీ లేదు, మేమైతే ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము. కేవలం ఒక ప్రార్థన ద్వారా బాబుని కాపాడి ఉన్నాడని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఆపరేషన్ చక్కగా జరిగి ఉన్నది. ఇప్పుడు సజీవుడిగా మన మధ్యలో బాబు ఉన్నాడు అంటే కేవలం ఒక దేవునికి ఉపయోగండి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ కడికి రమ్మన్నప్పుడు అయినా లాక్డౌన్ వెళ్ళడానికి అవకాశం లేదు. అయినా 2 నెలలు ఎక్కువైపోయినా సరే మొన్న తీసుకుని వెళ్ళారండి బాబుని. కానీ ఏ ప్రాబ్లం కూడా మేము ఇప్పుడే ప్రార్థన చేస్తాం ప్రభా, మళ్ళీ ఆ చంటి బిడ్డకి ఏ ప్రాబ్లం కూడా రాకూడదు. నీకు ఇచ్చిన బిడ్డ ప్రభా నువ్వే చూసుకోవాలి ప్రభు, ఎందుకంటే చంటి బిడ్డలు అంటే నీకు చాలా ఇష్టం ప్రభా. నీకు 191 తీర్థంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా చదువుతూ ప్రార్థించేస్తాం ప్రభు. ఏ తెగులుని కూడా సమీపించుతున్నావు ప్రభా తండ్రి. ఆ చంటి బిడ్డ నువ్వే కాపాడాలని ప్రభా అని నేను ప్రార్థన చేసేదాన్ని తల్లి. చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను. నేను చాలా బాధపడి ఉన్నాం ఆ బిడ్డ విషయంలో. నాకు ప్రార్థన చేసినప్పుడు నా కుమారుడు చాలా ఆందోళన చెంది ఉన్నాడు. ప్రభా నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే బిడ్డను నువ్వే రక్షించాలి ప్రభా అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు కన్నీరు కార్చి ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేస్తారండి. కేవలం ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని ఈ రోజు బిడ్డను సజీవులుగా మమ్మల్ని చూస్తున్నాడు. మరి డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు కూడా మరి ఏ ప్రాబ్లం కూడా లేదమ్మా అని చెప్పారండి. ఆ ప్రాబ్లం ఎన్నటికీ కూడా మళ్ళీ రాకంట ఆ బిడ్డ సజీవుడిగా ఒక సాక్షి బిడ్డగా దేవుడి సందులో నిలబడాలని నా ఆశ అండి. నా ఆశను దేవుడు తీర్చేటట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఏ ప్రాబ్లం మళ్ళీ ఆ బిడ్డకి రాకుండా సజీవుడిగా నా బిడ్డను కాపాడేటట్టు మీరు అందరూ కూడా ఇంకా మీ ప్రార్థనతో ఆపొద్దండి. ఎప్పుడు కూడా నిత్యము కూడా మీ కుటుంబాలలో కూడా ఈ బాబుని జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ కూడా ప్రార్థించమని కోరుచున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా.